హాయ్ హలో నమస్తే అదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 2 డేస్ రివ్యూ. అండ్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 22. అండ్ తెలిసిందే ఈరోజు మండే అంటే నామినేషన్ డే బిగ్ బాస్ హౌస్లో. అండ్ ఈరోజు నామినేషన్ చాలా ఫైర్గా జరిగింది. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్ రంగస్థలం మూవీ నుండి డుంగురు డుంగురు పాటతోటి వేకప్ కాల్ స్టార్ట్ అయింది. తర్వాత మనీ అండ్ నబిల్ ఎవరి మీద నామినేషన్ వేయాలి, ఎవరిని నామినేషన్లో ఉంచాలని దానిపైన చిన్న డిస్కషన్ నడిచింది. దాని తర్వాత బిగ్ బాస్ 2 గంటలకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ బిగ్ బాస్ ఆదిత్య ఓంని పిలిచి నామినేషన్ చేయమని చెప్పారు. అండ్ ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ లాస్ట్ వీక్ నామినేషన్ కానీ ఇంతకుముందు జరిగిన నామినేషన్లో ఎప్పుడు కూడా ఆదిత్యను లాస్ట్గా పిలిచేవాళ్ళు. సో లాస్ట్గా పిలవడం వల్ల ఆయన ఎప్పుడు కూడా నామినేషన్లో ఉండకపోతుండే. కానీ ఈసారి ఫస్ట్కే పిలవడం జరిగింది. సో స్టార్టింగే నామినేషన్ ప్రాసెస్ ఆదిత్యతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆదిత్య వచ్చి ఫస్ట్ పృథ్వీ అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేశారు. అండ్ పృథ్వీకి చెప్పే రీజన్ ఏంటంటే, నువ్వు టాలెంట్ అండ్ నీ లుక్స్ పరంగా నేను నీ పెద్ద ఫ్యాన్ని, బట్ నీ కోపం చాలా ఎక్కువ, ఈ అగ్రెషన్ చాలా ఎక్కువ. ఈ కోపంగా నేను కొద్దిగా కామ్ డౌన్ చేసుకుంటే చాలా ముందుకెళ్ళగలుగుతాం అని చెప్తాడు. అండ్ తర్వాత సోనియాకి వచ్చేసి ఇట్లా ఆ రోజు నువ్వు మైక్ తీసేసావు అండ్ నువ్వు అందరితో ఇట్లా గుసగుస మాట్లాడతావు. నీ ప్లే మొన్న జరిగిన ఎగ్ టాస్క్లో నీ గేమ్ సరిగ్గా లేదు, నువ్వు మంచిగా ఆడలేదు, నాట్ కరెక్ట్ పర్సన్ అని చెప్పారు. అండ్ నీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆయన కరెక్ట్ సజెషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళని కొట్టకూడదు అని చెప్పి సోనియా నామినేషన్ చేశారు. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో సోనియా ఆదిత్య ఇద్దరిలో ఫైర్ కనిపించింది. అంటే ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ ఎక్కువ తిట్టుకోవడం కానీ జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి బిగ్ బాస్ నైనికాని పిలిచారు. సో నైనిక మనీ అండ్ ఆదిత్య ఇద్దరిని నామినేట్ చేసింది. అండ్ మనీకి చెప్పిన రీజన్ ఏంటంటే, సెల్ఫిష్నెస్గా ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా, అండ్ డిమోటింగ్ చేస్తావు అవతల వాళ్ళ పర్సన్ని అని చెప్పి మనీ నామినేట్ చేసింది నైనిక. అండ్ ఆదిత్యకైతే మీరు మీరు గేమ్ మంచిగా ఆడలేదు, ఎక్కువ స్ట్రాంగ్గా లేరు, గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అని చెప్పి నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మజా వచ్చింది నబిల్ నామినేషన్ మాత్రం. థర్డ్ ప్లేస్లో నబిల్ వచ్చేసి సోనియాని అండ్ పృథ్వీని ఇద్దరి నామినేట్ చేశాడు. అండ్ సోనియాకి నబిల్కి పెద్ద గొడవ జరిగింది ఆ పాయింట్ టాపిక్లో. అండ్ సోనియాకు చెప్పిన రీజన్ ఏంటంటే, సంచాలక్గా బెలూన్ టాస్క్లో అఖిల్ అండ్ అభయ్ ఇద్దరు బెలూన్ టాస్క్ ఆడారు కదా, ఆ టాస్క్లో సోనియా సంచాలక్గా కన్ఫ్యూజ్ అయిందని, అండ్ గేమ్ రూల్స్ తర్వాత నబిల్ సంచాలక్గా పనిచేసినప్పుడు గేమ్ రూల్ బుక్ ఏదైతే ఉందో ఫస్ట్ నువ్వు అది చదువుకొని చెప్పి వెటకారంగా చెప్పిందని నామినేషన్ చేశాడు సోనియాని. అదేవిధంగా బయాస్గా ఉన్నావు, సంచలకను ఇద్దరి తరపున ఉండాలి, కానీ జస్ట్ నీ టీం నుంచే నువ్వు బయాస్గా ఉన్నావు, మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి నామినేషన్ చేశాడు. అండ్ వీళ్ళ సోనియా అండ్ నబిల్ ఇద్దరు ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు అఖిల్ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుండే. సో నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరూ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుండే. దానికి నబిల్ కోప్పడి ఇది నా నామినేషన్, మీరు మధ్యలో రాకండి అని అనడం జరుగుతుంది. అండ్ పదే సోనియా అంటుంది, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయినావు. బట్ నబిల్ అంటాడు, యు ఆర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్, యు ఆర్ ఎ కన్ఫ్యూజ్డ్ సంచాలక్, నాట్ మీ, ఓకే
అండ్ నబిల్ ప్రతిసారి అంటూ ఉంటాడు. అండ్ సోనియా తోటి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తాడు నబిల్. పృథ్వీకి చెప్పే రీజన్ ఏంటంటే సేమ్ ఆదిత్య ఓం చెప్పినట్టు కోపం ఎక్కువ, బయాస్గా ఉంటావు, డోంట్ ఇంట్రెస్ట్గా ఏమంటారు ఇంటర్ఫియర్ అవుతావు, ఎక్కువ కోపం ఎక్కువ, అదే రీజన్ చెప్తాడు. అండ్ ఈ పృథ్వీ నామినేషన్ అప్పుడు సోనియా ఇంటర్ఫియర్ అవుతుంది మధ్యలో. అండ్ కొద్దిగా పృథ్వీ సీరియస్ అయిపోయి నా ఇష్టం, నేను ఇక్కడనే ఉంటా, నా వాయిస్, నా నరం, నా మైక్, నేను ఏమైనా చేస్తా అని నబిల్తో అంటాడు. సో ఇంతటితో నబిల్ నామినేషన్ ముగుస్తుంది. అండ్ పృథ్వీ అండ్ సోనియా ఇద్దరిని నామినేషన్ చేస్తాడు నబిల్. అండ్ ఈరోజు జరిగిన నామినేషన్లో నబిల్ మాత్రం కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్, ఎక్కువ కామెడీ కానీ ఎక్కువ ఎనర్జెటిక్గా మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రేరణ వచ్చి మనీ అండ్ నైనికని నామినేషన్ చేస్తుంది. అండ్ మనీకి చెప్పే రీజన్ ఏంటంటే అప్పుడు అంటే లాస్ట్ వీక్లో విష్ణుప్రియ దోశ అడుగుతుంది కదా ప్రేరణ అని, అది మంచిగా వేసేయలేదు, ఏదో విసిరేటి నట్టుగా వేసిందని అంటాడు కదా మనీ. సో అది రాంగ్, నువ్వు సరిగ్గా చెప్పలేదు, వేరే వాళ్ళకు బట్టిగానే నెగిటివ్గా స్ప్రెడ్ చేసావు అని చెప్పి ప్రేరణ మనీని నామినేషన్ చేస్తుంది. తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణది నైనికాను నామినేషన్ చేస్తుంది. సో నైనికాకి చెప్పే రీజన్ ఏంటంటే నువ్వు సైలెంట్గా ఉంటావు, నీ లోకంలో నువ్వే ఉంటావు, గేమ్ నీకు అండర్స్టాండ్ అవుతలేదని చెప్పి నైనికాను నామినేషన్ చేస్తుంది. అండ్ సాఫీగా జరుగుతుంది, ఎక్కువ డిస్కషన్ కానీ ఎక్కువ ఫైర్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏముండవు. తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో సోనియా వస్తుంది. సోనియా వచ్చి నబిల్ అండ్ ఆదిత్యని నామినేషన్ చేస్తుంది. అండ్ సింపుల్, స్టార్టింగ్లో ఆదిత్య ఏ విధంగా అయితే సోనియా నామినేషన్ చేశాడో ఆ సోనియా కూడా సేమ్ అదే మైండ్లో పెట్టుకొని సేమ్ ఆదిత్యని ప్లస్ నబిల్ని నామినేషన్ చేసినట్టే అనిపిస్తుంది. సేమ్ రీజన్ సేమ్ అంతే. అది నబిల్ ఏమైతే రీజన్ చెప్పాడో సోనియా కూడా నబిల్కి అదే రీజన్ చెప్పి నామినేషన్ చేస్తుంది. అదే సంచలక్గా ఫెయిల్ అయినట్టు అని, టాస్క్ మంచిగా ఆడలేదని చెప్పి, సంచలకి అంత యాటిట్యూడ్ ఉండద్దని చెప్పి, నాట్ షోయింగ్ ట్రూ వాల్యూ అని చెప్పి. సో ఇవన్నీ డిస్కషన్ నడుస్తాయి సోనియా అండ్ నబిల్ మధ్య. నేను తర్వాత వచ్చేసి ఆదిత్యకి చెప్పే రీజన్ ఏంటంటే సేమ్ అంతే, మీరు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇస్తలేరు, అంత ఎనర్జెటిక్గా లేరు, అంత అగ్రెసివ్గా లేరు. ఓకే, జనరల్గా ఇట్లాంటి ఛాన్స్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో లక్కీగా మీకు ఛాన్స్ వచ్చింది, యూజ్ చేసుకోవాలా. నేను ఇక్కడ ఈ విధంగా జరుగుతుందేమో, ఈ గేమ్ ఇంట్రెస్ట్గా ఉంటుందేమో, నాట్ ఇంట్రెస్ట్గా, ఈ విధంగా చెప్పి ఛాన్స్ మిస్ చేసుకుంటానని చెప్పి ఒకరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, అందుకోసం నామినేషన్ చేస్తున్నానని చెప్పి సోనియా ఆదిత్య ఓంని నామినేషన్ చేస్తుంది. తర్వాత సిక్స్త్ ప్లేస్లో మనీ కంటొచ్చి పృథ్వీ అండ్ ఆదిత్య ఓంని నామినేషన్ చేస్తాడు. సో పృథ్వీకి చెప్పే రీజన్ ఏంటంటే ఫిజికల్గా హర్ట్ చేస్తున్నాను అవతల వాళ్ళ పర్సన్ని, ఐ నో యూ ఫిజికల్గా స్ట్రాంగ్, బట్ వేరే వాళ్ళకు కూడా అది హర్టింగ్ అవుతుంది, దానివల్ల వాళ్ళు ముందు గేమ్ ఆడలేకపోవచ్చు అని చెప్పి మనకంటే పృథ్వీని నామినేషన్ చేస్తాడు. తర్వాత ఆదిత్య ఓంని నామినేషన్ చేస్తాడు. సో ఆదిత్య ఓంకి చెప్పే రీజన్ ఏంటంటే నువ్వు ముందే ప్రిడిక్షన్ చెప్తావు, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి మీరు సలహాలు ఇవ్వండి యాజ్ అ ఫాదర్గా, కానీ బొమ్మరిల్లు ఫాదర్ లాగా జడ్జ్ చేయకండి, జరిగితే అదే జరుగుతుంది అని చెప్పకండి అని చెప్పి చాలా ఫన్నీ వేలో మణికంఠ ఆదిత్య ఓం గురించి చెప్పి నామినేషన్ చెప్తాడు. అండ్ ఈ విధంగా బొమ్మరిల్లు ఫాదర్ డైలాగ్ చెప్పేటప్పుడు విష్ణుప్రియ అండ్ సీత నవ్వుకుంటారు వెనుక నుంచి. అండ్ తర్వాత వచ్చేసి సెవెంత్ ప్లేస్లో విష్ణుప్రియ వచ్చి ఆదిత్య ఓంని అండ్ ప్రేరణ ఇద్దరిని నామినేషన్ చేస్తుంది. ఆదిత్య ఓంకి చెప్పే రీజన్ ఏంటంటే నాట్ సీరియస్ ఇన్ గేమ్ అని చెప్పి. అదే సేమ్ అందరూ ఆదిత్య ఓంకి ఈ వీక్లో అందరూ సేమ్ ఒకటి రీజన్ ఇచ్చారు, మీరు గేమ్లో సీరియస్గా లేరు, మీరు గేమ్ సరిగ్గా ఆడతలేరు, అగ్రెసివ్గా లేరు అని చెప్పి నామినేషన్ చేసింది విష్ణుప్రియ. తర్వాత ప్రేరణ నామినేషన్ చేసింది. అండ్ ప్రేరణకి ఇచ్చే ఏదైతే చెప్పిందో పాయింట్ అంత నాకు కూడా అంత వ్యాలిడ్గా అనిపించలేదు. అంటే ప్రీవియస్ ఏదో నామినేషన్ చేయాలి కాబట్టి చెప్పిందేమో కానీ అంత వాల్యుబుల్ పాయింట్ అనిపించలేదు నాకు, స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు. లాస్ట్ వీక్ నామినేట్ చేసింది
లాస్ట్ వీక్ కొన్ని అంటే బీప్ వర్డ్స్ మాట్లాడినట్టు అందుకోసం నామినేషన్ చేస్తున్నట్టు అనిపించింది తప్ప అంత వాల్యూడ్ పాయింట్ అనిపించలేదు. తర్వాత 8th ప్లేస్లో పృథ్వీ వచ్చి నబిల్ అండ్ మణికంఠ నామినేషన్ చేశాడు. అండ్ నబిల్కి చెప్పే పాయింట్స్ ఏంటంటే అదే సంచలనంగా ఫెయిల్ అయినావు, బయాస్గా ఉన్నావు, అంటే వాళ్ళ టీంకి సపోర్ట్ చేసినావు, మా టీంకి ఏం హెల్ప్ చేయలేదు, యాజ్ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి పృథ్వీ నబిల్ని నామినేషన్ చేస్తాడు. తర్వాత సెకండ్ పర్సన్ మణికంఠని కూడా నామినేషన్ చేస్తాడు. సో మణికంఠకి చెప్పే రీజన్ ఏంటంటే అదే, నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు, మెంటల్లీ వీక్ ఉన్నావు, అండ్ కొద్దిగా కన్నింగ్గా కూడా ఉన్నావు అని చెప్పి నామినేషన్ చేస్తాడు. అండ్ దానికి మణికంఠ డిఫెండ్ చేసుకుంటూ నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి నేను గేమ్ టాస్క్ నేను ఎండ్ వరకు ఆడిన, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి గేమ్ నేను ఎండ్ వరకు ఆడిందని చెప్పి డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత 9th పొజిషన్లో సీత వచ్చేసి ప్రేరణ అండ్ మణికంఠ ఇద్దరిని నామినేషన్ చేస్తుంది. ప్రేరణకి చెప్పే రీజన్ ఏంటంటే ఎమోషన్ తోటి నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఎమోషన్ తోటి రాంగ్గా నువ్వు జడ్జ్ చేస్తున్నావు అని చెప్పి నామినేషన్ చేసింది. ఎందుకంటే ఇంతకు ప్రీవియస్ జరిగిన నామినేషన్లో సీతని ఇదే పాయింట్ తోటి నామినేషన్ చేస్తుంది ప్రేరణ. కాబట్టి సీత కూడా అదే పాయింట్ గుర్తుంచుకొని ఈ వీక్ నువ్వు లాస్ట్ వీక్ చెప్పింది నువ్వు చేయాల్సిందే కదా, నువ్వు చెప్పి నువ్వే చేయకపోతే ఏ విధంగా అని చెప్పి ప్రేరణ నామినేషన్ చేస్తుంది. తర్వాత మణికంఠకు చెప్పే రీజన్ ఏంటంటే నువ్వు కన్ఫ్యూజ్ పర్సన్, నువ్వు ఎప్పుడు నవ్వుతావో తెలియదు, ఎప్పుడు సీరియస్గా ఉంటావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు, ఏం ఆలోచిస్తావో తెలియదు, ఎప్పుడు ఆర్గ్యూ చేస్తావు, ఎప్పుడు ఆర్గ్యూ చెయ్యవు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటావు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండవు, అంటే లైక్ ఒక కాయిన్ లాగా 2 సైడ్ ఎప్పుడు ఉంటావు, అసలు నువ్వు అర్థమే కావు. సో ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటే బిగ్ బాస్కి సెట్ కాదు అని చెప్పి సీత మణికంఠను నామినేషన్ చేస్తుంది. అండ్ 10th పొజిషన్లో యష్మి వచ్చి మణికంఠ అండ్ సోనియాను ఇద్దరిని నామినేషన్ చేస్తుంది. అండ్ మణికంఠకు చెప్పే రీజన్ ఏంటంటే సేమ్ అదే, ఫిజికల్గా వీక్ ఉన్నావు, కంపేర్ టు వేరే వాళ్ళ దానికంటే నువ్వు అంత ఫిట్గా లేవు ఈ హౌస్కి అని చెప్పి మణికంఠ నామినేషన్ చేస్తుంది. అండ్ యష్మి అండ్ మణికంఠ ఇద్దరి మధ్య చిన్న ఫైట్ కూడా నడుస్తుంది, లైక్ మాట్లాడుకోవడం, గట్టి హర్చుకోవడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చి సోనియా నామినేషన్ చేస్తుంది. సోనియాకి చెప్పే రీజన్ ఏంటంటే అదే ఎగ్ టాస్క్ ఏదైతే ఉందో, ప్రభావతి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదు, ఇండివిజువల్గా నువ్వు ఎప్పుడు ఆడవు, ఎప్పుడు కూడా గ్రూప్ వైజ్గానే ఆడతావు, ఎప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేయాల్సిందే నీకు, అంటే నువ్వు ఇండివిజువల్గా ఆడలేదు అని చెప్పి సోనియాని నామినేషన్ చేస్తుంది. అండ్ సోనియా అండ్ సేమ్ ఆ విధంగానే సోనియా అని యష్మి చాలాసేపు మాట్లాడుకుని చాలా ఫైర్గా డిఫెండ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. అండ్ ఇంతటితో అందరి నామినేషన్ ముగుస్తుంది. అండ్ ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరంటే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, ప్రేరణ అండ్ నబిల్. అండ్ నైనిక, విష్ణు, సీత, యష్మి, నిఖిల్ వీళ్ళు నామినేషన్లో లేరు. నిఖిల్ ఈ వీక్ క్లోన్ లీడర్ కాబట్టి ఆయనకు ఒక సూపర్ పవర్ ఉంది. ఏం సూపర్ పవర్ అంటే ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళ దాంట్లో ఒకరిని సేవ్ చేయొచ్చు. సో బిగ్ బాస్ ఈ విషయం అడిగినప్పుడు నిఖిల్ నైనికాను సేవ్ చేస్తాడు. సో బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేసామని రీజన్ అడిగితే నైనికకు ఎవరైతే నామినేషన్ పాయింట్స్ ఏమైతే చెప్పారో అంత అవి స్ట్రాంగ్గా అనిపించలేదని చెప్పి చెప్తాడు. దానికి బిగ్ బాస్ ఓకే అని చెప్పి నైనికాని సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ వారం నామినేషన్లో పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, ప్రేరణ, నబిల్ ఈ 6 మాత్రం నామినేషన్లో ఉన్నారు. అండ్ పోయిన వారం నామినేషన్ దాన్ని చూసుకుంటే ఈ వారం నామినేషన్ అంత ఎగ్జైటింగ్ ఏం లేకుండా కానీ బాగా జరిగింది. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, రేపు కలుద్దాం. గుడ్ నైట్.